నమస్తే, వెల్కమ్ టు దుర్గా టాక్స్ అన్స్టాపబుల్. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, జగన్ జాతకం ఏంటి అసలు? ఆయన పరిస్థితి ఎట్లా ఉంది? ఎందుకు జగన్ జాతకం మీద పడ్డారు? అసలు నిజంగానే ఆయన జాతకం బాగాలేదా ప్రెడిక్ట్ చేస్తున్నట్టు? అలాగే మనం రీసెంట్ గా చూసుకుంటే ఇద్దరు సిస్టర్స్ కూడా రివర్స్ అయ్యారు అనే వార్త కూడా విన్నాం మనం. షర్మిల అలాగే సునీత. సో ఏంటి ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అయింది అసలు? నిన్న పరాభవ నామ నామ సంవత్సరం ఉగాది అయింది. ఉగాది పంచాంగాలు ప్రతి రాజకీయ కార్యాలయంలోనూ జరిగాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఓవరాల్ గా ఉండే ఒక ప్రెడిక్షన్ అనేది ఎప్పుడు ఉంటుంది ఒకే రకంగా. ఈసారి వర్షాలు బాగా పడతాయి, పంటలు బాగా పండుతాయి, అవును. దేశం సుభిక్షంగా ఉంటుంది, యుద్ధం వాతావరణం ఉన్నప్పటికీ కూడా భయపడాల్సిన పని లేదు, పరాభవం అనే పేరు ఉన్నప్పటికీ పరాభవానికి రకరకాల అర్థాలు ఇచ్చారు. అవును. అంటే ఎవరికైనా కూడా తప్పు చేస్తే పరాభవం ఉంటుంది, తప్పు చేయకపోతే మీకు మంచిగానే ఉంటుంది. మనం అంతే. ప్రతిదానికి భయపడిపోతూ ఉంటే ఎట్లా? వస్తూ పోతూ ఉంటాయి, వాళ్ళు కొత్తగా రావట్లేదుగా. 60 సంవత్సరాలకి ఒకసారి మారుతూ ఉంటుంది చక్రం, కాలచక్రం. సో ఈ ఉగాది పంచాంగాల్లో అద్భుతం అని చంద్రబాబు నాయుడుకి చెప్పారు, ఈ మహా అద్భుతం అని రేవంత్ రెడ్డికి చెప్పారు. గతంలో మీకు గుర్తుంటే కేసీఆర్ టైంలో కూడా ఒక ఆయన చెప్పేవాడు, నాకు స్నేహితుడు ఆయన, నా కలీగ్, నాతో పనిచేశారు, పేరెందుకులేండి, ఈయన ప్రధానమంత్రి అయిపోతారని చెప్పారు. అందుకే కదా బీఆర్ఎస్ పెట్టేశాడు ఆయన. ప్రధానమంత్రి కాదు కదా, ముఖ్యమంత్రిగా మళ్ళా కాలేకపోయాడు. అదే అంటే ప్రెడిక్షన్స్ అనేవి ఇప్పుడు వ్యక్తిగత ప్రెడిక్షన్స్ వేరు. ఇప్పుడు మీకు అక్యురేట్ గా మీ టైం ఉండి అన్ని ఉంటే మీకు చెప్పచ్చు, ప్రెడిక్షన్ చెప్తారు వాళ్ళు. మీరు నమ్మితే అవుతుంది అది. అంటే 100% అవుతుందని నేను చెప్పలేను, అయ్యే అవకాశాలు ఉంటాయి. అది వాళ్ళ వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ వాళ్ళ జాతకాన్ని బట్టి ఉంటుంది. నిన్నను మళ్ళా సెట్ వేసి ఎవరు, మన జగన్మోహన్ రెడ్డి గారు విత్ భారతీ రెడ్డి. తిరుమలకైతే ఆవిడ రాదు, ఇంటి దగ్గర సెటిల్ వేసుకుని, సెట్ కాబట్టి ఫిలిం సెట్ లాగా అనుకున్నారేమో మరి, అందుకని ఆవిడ కూడా కూర్చుంది. అయితే చుట్టూ తిరగాలంటే ఆయన తిరగల. ఎందుకు కొట్టలేరు, తిరగలేరు ఇవన్నీ? అంటే నేను క్రిస్టియన్ కదా, అదేనంటారు. మనసులో క్రిస్టియన్ ఆయన, 4 గోడల మధ్య బైబిల్ చదువుతాడు కదా, అలాగా మనసులో క్రిస్టియన్, బయటకి హిందువులా నటిస్తాడు. అందుకని నటనే ఇది. మీరు సెట్ అన్నారు కాబట్టి నటనే కదా, సెట్ వేస్తే నటనే కదా. ఇప్పుడు మీరు సెట్ వేయకుండా ఇంట్లో మీకు ఆల్రెడీ ఒక మందిరం ఉండి చిన్నది, ఒక దేవుడు ఉన్నాడు అనుకోండి, అక్కడ పూజ చేయిస్తే కొద్దిగా మీరు నమ్మచ్చు. లేదు మధ్యలో పెద్ద యజ్ఞం అది పెట్టి చేస్తే పోనీ నమ్మ. అవన్నీ అయిపోయాయి. అప్పుడు ముఖ్యమంత్రి అవుదామని చేసుకున్నాడు, ఆయన కలిసి వచ్చింది. కలిసి వచ్చే కాలం ఏదో నడిచొచ్చే కొడుకులాగా ఓ చెల్లి, తల్లి, నారాసు రక్త చరిత్ర, తర్వాత వివేకానంద రెడ్డి హత్య, బాబాయ్ హత్య, తర్వాత మన కోడికత్తి సీన్, ఇంతమంది పాప ఆయనకి పనికొచ్చారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు కొంచెం ఆయనకి గ్రహాలు వీక్ గా ఉన్నాయని అంటున్నారు. సో దాని వల్ల అందరూ చాలా నీరసపడ్డారు. దుష్టగ్రహాలు కూడా సహకరించట్లేనట్టున్నాయి. చుట్టూ ఉండే దుష్టగ్రహాలని పక్కకు పెడితే అన్ని గ్రహాలు సహకరిస్తాయి జగన్మోహన్ రెడ్డికి. రైట్ మేడం, మొత్తానికి చూడాలి. పాపం జాతకం బాగాలేదని అంటే మరి ఈ సంవత్సరం అట్లా ఉంది, మరి నెక్స్ట్ ఇయర్ కూడా ఎట్లా ఉంటది చూద్దాం. 29 నాటికి ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ.